ఆర్ముజ్జల సంధి దగ్గర ఇరాన్ అరాచకం సాగుతూనే ఉంది. ముఖాలకి మాస్కులు వేసుకుని చేతుల్లో ఆయుధాలు పెట్టుకుని దొంగలాగా, నిజంగా మీరు సైన్యం అయితే సైన్యంలాగానే ఉండాలి. 2 కార్గో నౌకల మీద ఇరాన్ కమాండోలు దాడులు చేశారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళు. ఇరాన్ దాడిలో భారత నౌక భారీగా దెబ్బతింది. భారత నౌక మీద ఇరాన్ కమాండోల దాడి అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. గుజరాత్లోని ముద్రా పోర్టుకి రావాలి. దాడి దృశ్యాలను విడుదల కూడా చేసింది ఇరాన్. ఇది సంచలనం సృష్టిస్తోంది. రాడార్కి దొరకకుండా టార్గెట్ చేస్తున్నారు. ఈ ఐఆర్జీసీ వాళ్ళు స్పీడ్ బోట్ల మీద తీసుకొస్తున్నారు. ఇరాన్ కమాండోలు వచ్చేసి ఒక్కసారిగా ముఖాలకి మాస్కులు వేసుకుని చేతులు ఆయుధాలు పెట్టుకుని రావడం ఒక్కసారిగా కమాండో ఆపరేషన్ టైప్లో ఎంటర్ కావడం, షిప్లో వాళ్ళని చంపడం, ధ్వంసం చేయటం, ఆ షిప్పుల్ని లాక్కోవడం లాంటివి చేసుకొస్తున్నారు. భారత నౌక మీదన గుజరాత్ ముంద్రా పోర్టుకు వస్తున్నటువంటి ఇండియా షిప్ మీద మొన్నటిదాకా ఇండియాతో మాకు ప్రాబ్లం లేదు, ఇండియా మాది అని చెప్పినటువంటి వాళ్ళు షిప్పుల్ని ఎలవ్ చేసిన వాళ్ళు మొన్న ఒక భారత షిప్ మీద కాల్పులు జరిపారు. ఇప్పుడు ఒకటి జరిగింది. రాడార్కి దొరకకుండా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారత సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరాన్ మీద దాడి ఇక మనం చేయాల్సిన రోజుల దగ్గరకు వస్తున్నట్టున్నాయి.